మామ ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నేను అసలు ఏం జరిగిందని ఒక చిన్న రీక్యాప్ చేద్దాం. నిన్న ఇండియన్ టీం ఫస్ట్ 2 సెషన్స్ బ్యాటింగ్ చేసి 150కి అలౌట్ అయిపోయింది. వావ్ వాట్ ఏ బ్యాటింగ్ అన్నట్టు ఏ ప్లేయర్ కూడా ఆడలేదు ఒక నితీష్ కుమార్ రెడ్డి తప్ప. థర్డ్ సెషన్ లో ఆస్ట్రేలియన్ టీం బ్యాటింగ్ ని స్టార్ట్ చేసింది. ఆ డే ఎండ్ అయ్యేలోపు 67 రన్స్ కి 7 వికెట్స్ కోల్పోయారు. మన బౌలర్లో బూమ్ ఆస్ట్రేలియా వాళ్ళని కంప్లీట్ గా డామినేట్ చేశాడు. తన కెప్టెన్సీ పద్ధతిని కూడా కంప్లీట్ గా నిర్వర్తించాడని కూడా చెప్పొచ్చు. అయితే నిన్న గేమ్ ఎండ్ అయ్యే టైంలో క్రీజ్ లో స్టార్క్ 6 దగ్గర, క్యారీ 19 దగ్గర ఉన్నారు మామ. సో ఇవాళ వాళ్ళే మ్యాచ్ ని స్టార్ట్ చేశారు. మ్యాచ్ స్టార్ట్ చేసి 104 దగ్గర అవుట్ అయిపోయారు. నిన్న ఆస్ట్రేలియా వికెట్స్ పట్టడం చూసి మనం ఫస్ట్ ఇన్నింగ్ లోనే ఈజీగా 60-70 రన్స్ లీడ్ లో వస్తుందా అనుకున్నాం. ఇంకా 3 వికెట్స్ కదా ఈజీగా అవుట్ చేయొచ్చు అనుకున్నాం. కట్ చేసి అవతల సైడ్ స్టార్క్ రాక్ సాలిడ్ గా నుంచున్నాడు. ఎంతలా అంటే తను 112 బాల్స్ 26 రన్స్ కొట్టాడు మామ. తను ఒక సైడ్ నుంచున్నాడు. ఈ గ్యాప్ లో క్యారీ 21 కి అవుట్, లియాన్ 5 కి అవుట్ అండ్ లాస్ట్ లో హర్షిత్ రాణా స్టార్క్ ని అవుట్ చేశాడు మామ. మన బౌలర్స్ లో బూమ్రా ఇన్నింగ్ లో 18 ఓవర్స్ 6 మెయిడెన్ ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు మామ. తనతో పాటు హర్షిత్ రాణా 15.2 ఓవర్స్ 48 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. మిగిలిన 2 వికెట్స్ సిరాజ్ తీశాడు. ఓ మై గాడ్, బూమ్రా కనుక లేకపోయింటే ఆస్ట్రేలియా వాళ్ళు ఇండియాని కంప్లీట్ గా డామినేట్ చేసేవాళ్ళు మామ. డౌట్ లేకుండా చెప్పొచ్చు ఇండియన్ టీమ్ కి ప్రెజెంట్ ట్రూ సేవియర్ జస్ప్రీత్ బుమ్రా. దట్టు ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే తనకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఆస్ట్రేలియా గట్టి మీద బూమ్రా స్టాట్స్ మీకు ఒకసారి చెప్పాలి, కొంచెం పేషెన్స్ గా వినండి. బూమ్రా ఆస్ట్రేలియా గట్టి మీద 5 వికెట్స్ హాల్ తీసుకోవడం ఇది 7th టైం. అసలు ఆస్ట్రేలియా గట్టి మీద ఇండియన్ బౌలర్స్ లో ఎక్కువ సార్లు 5 వికెట్స్ హాల్ తీసిన బౌలర్స్ లిస్ట్ తీస్తే ఫస్ట్ ప్లేస్ లో కపిల్ దేవ్, బూమ్రా ఉన్నారు మామ. ఇద్దరు 7 టైమ్స్ ఆస్ట్రేలియాలో 5 వికెట్స్ హాల్ తీశారు. వీళ్ళ తర్వాత బి చంద్రశేఖర్ అండ్ జహీర్ ఖాన్ 6 టైమ్స్ తీశారు. సో మరి కొన్ని రోజుల్లో బూమ్రా డౌట్ లేకుండా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాడు, దట్ ఫర్ షో. సో దీని గురించి ఇంకా స్పెసిఫిక్ గా మాట్లాడాలంటే బూమ్రా ఆస్ట్రేలియాలోని ఎంసీసీ గ్రౌండ్ మీద ఒకసారి 5 వికెట్స్ హాల్ తీసుకున్నాడు. పర్త్ గ్రౌండ్ లో ఒకసారి, నాటింగ్హామ్ గ్రౌండ్ లో 2 సార్లు, జోబర్గ్ గ్రౌండ్ లో ఒకసారి, కేప్ టౌన్ గ్రౌండ్ లో 2 సార్లు. ఇది తన రికార్డ్. ఆస్ట్రేలియా టీం ని బౌలింగ్ తో డామినేట్ చేయాలంటే అక్కడ బూమ్రా ఖచ్చితంగా ఉండాలని స్టాట్స్ చెప్తున్నాయి మామ. ఓకే బ్యాక్ టు ద మ్యాచ్ టాపిక్. ఇంకా మనోళ్ళు వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు మామ. చేయడమే కాదు, ఓపెనింగ్ వచ్చిన జైస్వాల్ 90 రన్స్ దగ్గర, కేఎల్ రాహుల్ 62 రన్స్ దగ్గర ఇంకా బ్యాటింగ్ చేస్తున్నారు. డే ఎండ్ అయ్యేలోపు మనోళ్ళు సెకండ్ ఇన్నింగ్ లో 172 రన్స్ కొట్టారు వితౌట్ గివింగ్ ఎనీ వికెట్. ఇప్పుడు టోటల్ గా మనం 218 రన్స్ లీడ్ లో ఉన్నాం. కంప్లీట్ డామినెన్స్ ఫ్రమ్ బ్యాటింగ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే యాజ్ ఏ ఓపెనర్స్ గా ఆఫ్టర్ 20 years ఆస్ట్రేలియా గడ్డి మీద 100+ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు మామ మనోళ్ళు. వాళ్ళ బౌలర్స్ జోష్ హేజల్వుడ్ ని తప్ప మిగిలిన అందరి బౌలర్స్ ని డామినేట్ చేశారు మన బ్యాట్స్మెన్స్. మనం ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే వాళ్ళ టీం మొత్తం బౌలింగ్ చేసేలా ఉంది మామ. ఆల్రెడీ ఉన్న 11 మెంబర్స్ లో 7 మెంబర్స్ బౌలింగ్ వేశారు. ఇవాళ వదిలేస్తే మిగిలిన వాళ్ళు కూడా బౌలింగ్ చేసేస్తారు. ఇవాళ మ్యాచ్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలి మామ. అది ఏంటంటే స్టార్క్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టార్క్ కి బౌలింగ్ వేస్తున్న హర్షిత్ రాణాని నీకంటే ఎక్కువ స్పీడ్ తో నేను బౌలింగ్ వేస్తాను అన్నాడు. కట్ చేస్తే తన బౌలింగ్ లోనే స్టార్క్ అవుట్ అయ్యాడు. ఇదిలా ఉంటే సెకండ్ ఇన్నింగ్ లో జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టార్క్ బౌలింగ్ వేస్తున్నాడు. ఈసారి జైస్వాల్ స్టార్క్ ని నువ్వు బౌలింగ్ చాలా స్లోగా వేస్తున్నావు స్టార్క్ ని గెలికాడు. ఎపిక్ రిప్లై ఇన్ క్రికెట్ గ్రౌండ్ మామ. తెలుసు కదా మన ఇండియన్స్ ఏది దాచిపెట్టుకోము, ఎప్పటికప్పుడు తిరిగి ఇచ్చేస్తాం. సో దట్స్ ద వీడియో మామ. సో ఇవాళ రేపు కూడా మన వాళ్ళు ఫ్లో ని కంటిన్యూ చేయాలని ఆ భగవాన్ కి ప్రార్థన చేస్తూ ఇక సెలవు.